ఫుల్గా వైరల్ అవుతున్నటువంటి ఒక సబ్జెక్టు, ఒక ఫోటో. దేశం కోసం ధర్మం కోసం తప్పు చేసింది మా అన్న కొడుకు కాబట్టి వదిలేశాం. విన్నారా? నేను ఇక్కడ బీజేపీ కార్యకర్తలని, బీజేపీ సిద్ధాంతాన్ని, బీజేపీ అగ్రనాయకులని కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కార్యకర్తల గురించి కానీ కార్యకర్తలను కానీ ఒక్క మాట అంటలేను, అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ క్రెడిట్ దక్కాల్సింది. అంటే కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళ రెక్కల కష్టం మీద వీళ్ళు అధికారం అనుభవించుకుంటా ఈ కథలు పడతారు కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళని ఒక్కటంటే ఒక్క మాట అంటలేను నేను, అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని ఇంత ఎటకారంగా అనాల్సిన అవసరం లేదు. సరే అనేటోళ్ళు అంటుంటారు అది, బట్ నేను అనను, నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ అనేది ఏంటంటే దీని ముసుగులో మీరు చేస్తున్నటువంటి బాగోతాలు కథలు. తప్పు చేసింది మా అన్న కొడుకు కాబట్టి వదిలేసాం. ముస్లిం వాడైతే లవ్ జిహాద్ అంటారు, కిరస్తాని వాడైతే గొర్రె జిహాద్ అంటారు, మరి నాస్తికుడైతే పెరియార్ బాటలో అంటారు. మరి ఇలా వేరే వాళ్ళైతే సిగమూగే వాళ్ళం కదా అని ఒక్కసారి ఈ ఫోటో చూడండి అయ్యా, మీరు ఈ ఫోటో చూడండి. ఇదిగోండి, ఇది మంచిగా చూపిస్తా. వీళ్ళు ఎవరెవరు ఏందో నాకు ఎరకలేదు, వీళ్ళ పేర్లు ఏందో మీరే చెప్పుర్రి. ఒకరిద్దరు తెలుసు నాకు, అందరు తెలియదు. మిగిలిన వాళ్ళు మీరు చెప్తే నేను చూస్తా, నేను వింటా. మీరు కావాలంటే లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. ఇగో ఒకటి, ఈ మేడం తెలుసు నాకు, ఎంపీగా పోటీ చేసింది, హైదరాబాద్ ఎంపీగా. ఈ మేడం తెలుసు. ఈ మేడం పేరు ఏం పేరు చెప్పండి? మాధవీలతనా? ఒక్కసారి చెప్పండి. రెండో మేడం పేరు ప్రియా చౌదరి. ఇక్కడ ఉన్న చూసిరా? ఈ మేడం ఈ పార్టీకి గనక ఇందాక అన్నట్టు లవ్ జిహాదు, గొర్రె జిహాదు అవి ఉన్నాయి కదా, పెరియార్ బాట అవి ఉన్నాయి కదా, వాటి గురించి కనుక వచ్చి ఉంటే, వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఆగకపోయేటోళ్ళు. వీళ్ళు ఇలా వార్తలు, వీళ్ళు చేసే విధానము, నేను హిందుత్వాన్ని ఏమాత్రం వేరే దృష్టితో కానీ వేరే కోణంతో కానీ చూపెట్టే ప్రయత్నం అస్సలు చేస్తలేను. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇమేజ్గా చెప్తా ఉన్నా, ప్రజల నుంచి వచ్చినటువంటి మాటగా చెప్తా ఉన్నా తప్ప నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను హిందువునే, నేను పూజలు చేస్తా, నేను గుండు కొట్టించుకుంటా. కాకపోతే ఇలా మనకైతే ఒక న్యాయం, అవతల ఉంది అయితే ఇంకొకట. మనం చేస్తే ఒకటి, ఇంకోళ్ళు చేస్తే ఇంకోట. మరి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు కదా, మరి వీళ్ళ గురించి మాట్లాడాలి కదా. అది వీళ్ళ ప్రశ్న, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇవాళ వీళ్ళు ఇద్దరు, ఇక్కడ ఈమె పేరు కూడా మాధవీలత అనుకుంటా, కరాటే కళ్యాణ్ అనుకుంటా, ఈమె ఎవరో నాకు తెలియదు. ఈ ఫోటో మీకు ఎవరైనా తెలిస్తే వీళ్ళ పేర్లు నేనన్నా అటు చెప్తే మీరు చెప్పండి. మాధవీలత, ప్రియా చౌదరి, మాధవీలత, కరాటే కళ్యాణ్ అని నాకు తెలుసు. వీళ్ళు ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినట్టున్నా, ఒక ఇద్దరితో పరిచయం ఉంది. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళెవరో నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఇందులో జనం చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, తప్పు చేసేది మా అన్న కొడుకు కాబట్టి వదిలేసామని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇలా మీరు చేయాలి, వీడియో చేయాలి. ఇలా అపర భగీరథుడి మీద, సాయి భగీరథ్ మీద డెఫినెట్గా వీడియో చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఇక వార్త ఇందాక నేను చెప్పిన కదా, ఇక పేట్ బషీరాబాద్ పోలీసులకు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు. అయితే ఈ ముచ్చట అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా పోలీసులు మంతనాలు చేసిర్రు. ఫిర్యాదు స్వీకరించకుండా స్టేషన్లో 5-6 గంటలు హైడ్రామా చేసిర్రు. పైగా ఎదురు కేసుతో బాధితురాలిపై కౌంటర్ స్ట్రాటజీ ప్రయోగించిన మంత్రి. రివర్స్ కేసు పెట్టిరు. ఎట్లా? న్యాయం జరగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక. ఆ బాలిక ఏమన్నదట అంటే, అవసరమైతే ఇలా మోదీ సభ ఉంది కదా, మోదీ సభలో నిన్న ఆత్మార్పణం చేసుకుంటా, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా అని చెప్తే తప్ప అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేదు. బాధిత కుటుంబ హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి, తప్పని స్థితిలో ఎఫ్ఐఆర్. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత భగీరథ్పై పోక్సో కేసు నమోదు. ఇక్కడ ముచ్చటైందంటే, కేసు పెట్టకుండా 5 గంటలు కూర్చోబెడతారా అనేది ఫస్ట్ ప్రశ్న. ఎవరు అడుగుతా ఉన్నారు ఇది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమని అడిగిందంటే, బాధిత బాలికకు న్యాయమేనా, ఇందుకేనా పోలీసులు బాధిత బాలికకో న్యాయమా అంటూ, బండి సంజయ్ కొడుకు ఒక న్యాయమా, అట్లే స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేం, గూఢాచారుల మీద పెట్టే హనీ ట్రాప్ కేసు బాలికపై పెడతారా? హనీ ట్రాప్ చాలామందికి ఇది ఒక అనుమానం. హనీ ట్రాప్ అంటే ఏంటిదన్నా? హనీ ట్రాప్ అంటే ఆ పేరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ అసలు అది ఎట్లా ట్రాప్ చేస్తారు, ఆ ట్రాప్ దేనికి వాడతారు అనే దాన్ని చాలామంది అనుమానపడతా ఉంటారు. అయితే హనీ ట్రాప్ అంటే ఏంటిదంటే తేనెతో ట్రాప్ చేసేది. తేనెతో అంటే మళ్ళీ అసలు తేనెతోని కాదు, హనీ ట్రాప్. ఇది ఎట్లా ట్రాప్ చేస్తారు అంటే, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి పదం ఏంటంటే, గూఢాచార వ్యవస్థ లోపల ఉపయోగించుకొని, అంటే అక్కడ ఆ ట్రాప్ను ఉపయోగించుకొని అవతలి పక్కన ఉన్నటువంటి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని
ఆ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లాగే దాని పేరు హనీ ట్రాప్ అని ఉంటుంది. హనీ ట్రాప్లో 2-3 రకాలు ఉంది. ఎందుకంటే ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి ట్రాప్లని హనీ ట్రాప్గా కూడా పిలుస్తారు కొన్నిసార్లు. ఎటుపెట్టి హనీ ట్రాప్ అంటారు దాన్ని. అయితే ఇక్కడ ఈ హనీ ట్రాప్ తను చెప్పేది ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి ఇది కొన్నిసార్లు అంటే గూఢాచార వ్యవస్థలో ఒక భాగంగా వాడతారు. వాళ్ళని లోబరుచుకొని ఫర్ సపోజ్ ఇక ముచ్చట చెప్తా, ఇక అసలు ముచ్చట చెప్తా. కొన్నిసార్లు ఇక కులం మాట్లాడుకుంటే బెస్ట్. ఇక మళ్ళీ ఇక దాగుడు మూతలు ఎందుకు. అవతల పక్క ఎవరన్నా సైనికుడు ఉంటే గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, జరిగినాయి కూడా. ఆ అమ్మాయి ఒక అమ్మాయి అవతలి ఆ వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు, ఇష్టపడుతున్నట్టు, తనంటే మోహం ఉన్నట్టుగా తనతోని కలిసే ప్రయత్నం చేసి తన దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని, మనం ఇంతకుముందు సినిమాల్లో కూడా చాలా చూసినాం. అది యాక్చువల్గా హనీ ట్రాప్, దాని పేరు హనీ ట్రాప్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి హనీ ట్రాప్ ఏంది అంటే ఇది బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్కి అసలు సంబంధం ఏంది అది చెప్తాను నేను. ఇక్కడ జరుగుతున్నటువంటి హనీ ట్రాప్ ఏంటంటే నీ ఫేస్బుక్కో లేకపోతే నీ వాట్సాప్కో లేదా నీ ఇన్స్టాగ్రామ్కో లేదా నువ్వు వాడుతున్న సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్కైనా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్కైనా సరే, ఒక మెసేజ్ వస్తుంది ఫస్ట్. ఇది హనీ ట్రాప్ జరిగే విధానం చెప్తా ఉన్నా. ఇప్పుడున్నటువంటి యువకులందరికీ అనుభవమే, అందరికీ తెలుసు, అందుకోసమే చెప్తా ఉన్నా. ఎన్నో కేసులు నా దగ్గర కూడా వచ్చినాయి. ఈ అబ్బాయికి ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుందంటే నువ్వంటే ఇష్టం అన్నట్టుగా పరిచయం పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తారు స్టార్టింగ్. తర్వాత మెల్లగా ఏమన్నా న్యూడ్ ఫోటోలు పంపిస్తారు. న్యూడ్ ఫోటో పంపిస్తే అవతల పక్కోడు అట్రాక్ట్ అయ్యి అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వీడు కూడా ఇటు పక్క నుంచి సేమ్ అట్లానే ఇటు పక్క నుంచి కూడా అవే ఫోటోలు వాళ్ళు అడుగుతారు. వాళ్ళు లేదా అటువంటి వీడియోలు తీసుకుంటారు. మనం ఇంతకుముందు గోరంట్ల మాధవ్ అని ఒక ఎంపీ ఉండే మన ఆంధ్రప్రదేశ్లో చూసినాం. మొన్న రీసెంట్గా కూడా ఇంకొక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే కూడా అట్లా చాలామంది దొరికిర్రు. వాళ్ళు అంటే అవగాహన ఉన్నోళ్ళు కూడా దొరుకుతారు. ఎందుకంటే కొన్నిసార్లుగా అంటే ఆ టైంలో మెంటల్ స్టేటస్ని బట్టి ఉంటుంది, అది ఆ స్టేబిలిటీని బట్టి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఫోటోలు పంపి అవతల పక్క నుంచి వీళ్ళ ఫోటోలు కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళి అవతలలో న్యూడికి సంబంధించిన ఫోటోలను పెట్టుకొని లేదా వీడియోలను పెట్టుకొని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా, డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలని నీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తామని చెప్తారు. ఇక అక్కడ భయం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉచ్చబోసుకుంటారు. ఇక ఒక్కడొక్కడు ఏం చేయనో అర్థం కాదు. ఎవరి దగ్గర పోయినా ఎవడేం చెప్తాడో తెలియదు. వాని భయం ఏంటంటే ఎవరెవరికి రీచ్ అవుతాయో అందులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అయిపోతే మళ్ళీ ఇట్లా ఇవన్నీ భయంలో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి హనీ ట్రాప్ అది. ఈ హనీ ట్రాప్ మరి సాయి భగీరథ్ మీద ఎట్లా జరిగింది, అది హనీ ట్రాప్ అయినా అనేదాన్ని ఇప్పుడు లెక్కేస్తే ఫస్ట్ ఆమె మైనర్ బాలిక, 17 ఏళ్ళ మైనర్ ఆ అమ్మాయి. ఈయన సుధపూస అయితే సుక్కన్ పూస అయితే ఒక 50,000 రూపాయలు పంపిండే. 50,000 రూపాయలు ఆల్రెడీ అక్కడ పంపిండు ఆమెకి. వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఫస్ట్ నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే డే వన్ రోజే హనీ ట్రాప్ జరిగినా నీ పైన అట్లాంటి ఒక ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ దేశానికే భద్రతనిచ్చే మీ నాయన నీకు భద్రతనియ్యకపోవునా చెప్తే నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే మరి అప్పుడు డిసెంబర్లో జరిగింది అయితే మరి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఇవ్వలేదు. మీ నాయన కన్నా చెప్పినావంటే చెప్పినవో లేదో తెలియదు. చెప్తే అదేమన్నా ఆయన ఏమన్నా యాక్షన్ తీసుకుంటా అంటే అది కూడా తెలియదు. ఇక్కడ ఆలోచించండి ఒక్కసారి. హనీ ట్రాపు ఈ దేశ భద్రతకు సంబంధించినటువంటి రక్షణ ఏమంటారు, ఈ దేశానికి హోంమంత్రి కొడుకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, సామాన్య యువకుల పరిస్థితి ఏంది, సామాన్య జనం పరిస్థితి ఏందని ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇక చూడండి, ఇక 17 ఏళ్ల మైనర్కు కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడా? ఇన్నరా స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? గూఢాచారుల మీద పెట్టే హనీ ట్రాప్ కేసు బాలికపై పెడతారా? అది గూఢాచారుల మీద పెట్టాల్సినటువంటి కేసు అది హనీ ట్రాప్ అనేది. ఇక్కడ బాలిక పైన పెట్టారు. ఇక్కడ కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడు ఏమన్నా? అట్టోడే భయపడ్డాడు. ఎవడరా భయ నువ్వు, నేను చూసుకుంటా, నన్నెందురా భయపెట్టిస్తున్నావు అని చెప్పి చెప్పాల్సినోడు మరి ఇలా భయపడ్డాడు. భయపడి పైసలు పంపిండు అని అంటే ఇంకేంటిదో అర్థం చేసుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ ఒత్తిడితోనే సెక్షన్లు మార్చిన పోలీసులు సీఎం సిట్టు వేస్తారా, సిబిఐకి సిఫార్సు చేస్తారా అని ఆర్ఎస్ ప్రవీణ్ అడుగుతూ బండిని బర్తరఫ్ ఎప్పుడు చేస్తారు? బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా? బేటీ బచావో బేటీ పడావో ఇదేనా మీ పనితీరు ఇదేనా అని అడుగుతున్నారు. సో ప్రధాని మోదీ మాట్లాడాలి, రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చిన కాంగ్రెస్ సర్కార్, రాహుల్ ఇప్పుడైనా స్పందిస్తావా అని కేటీఆర్. అందుకోసానికే మొన్న డైవర్షన్ కోసమే మొన్న దాడి చేసిర్రా
బయటపడితే బజార్న పడతామనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దౌర్జన్యం చేస్తారా అని పోక్సో ఘటన నేపథ్యంలో బలపడుతున్న అనుమానాన్ని వీళ్ళు రాసేసిర్రు. ఓకే, అయితే ఇక్కడ తండ్రి అధికార బలం, కొడుకు అరాచకం. మొదటి నుంచి వివాదాల్లో సంజయ్ కొడుకు. అప్పట్లో సంచలనం రేపిన మహీంద్రా వర్సిటీలో విద్యార్థులను వేధించిన వీడియో చెప్పిన కదా ఇందాక, ర్యాగింగ్ వీడియో. అట్లే మొన్న ర్యాగింగ్ ఘటన, నేడు పోక్సో కేసు. ఇప్పుడు చెప్పురిగా 3 నెలలుగా ముప్పతిప్పలు కేసు కాకుండా తొక్కిపెట్టిన పోలీస్ పెద్ద బాసు, బెదిరింపులకు బాలిక తల్లిదండ్రుల ఆక్రోశం. ఇక్కడ ఇగో ఫిర్యాదు సాక్షిగా దగా బట్టబయలు. ఎట్లా బట్టబయలైంది అనేది ఒకసారి మీరు చూడండి. అవును, ఆమెతో కలిసి తిరిగింది నిజమే. విన్నారా? కలిసి తిరిగిందట. కలిసి ఎట్లా తిరుగుతారా? హనీ ట్రాప్ అయితే ఎట్లా కలిసి తిరుగుతావు? సరదాగా పలుమార్లు ట్రిప్పులకు వెళ్ళాం. ఇంకేం ఏడ్చిందిగా, ట్రిప్పులకు కూడా పోయిందంట. అమ్మాయి ఇంట్లో ఫంక్షన్లకు కూడా అటెండ్ అయ్యిందట. ఫిర్యాదులో ఒప్పుకున్న కేంద్ర మంత్రి కొడుకు. ఇప్పుడు చెప్పండి ఈ దేశంలో ఎవరికి భద్రతను ఇస్తున్నావా బండి సంజయ్ అని అడిగితే ఏం సమాధానం చెప్తో చెప్పు. ఇప్పుడు ఇదేనా మన పనితీరు? మంది కొడుకులను మందిని మాట్లాడినావు కదా, ఇలా మన కొడుకు వచ్చింది కదా, మనం మాట్లాడి. ఇప్పుడు కొడుకు కోనేట్లుంటాడు, అయ్య మెట్ల మీద ఉంటే కొడుకు కోనేట్లుంటాడు. ఉన్నాడు అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పుండ్రి. నువ్వు కేసీఆర్ కొడుకు అయితే, నువ్వు మొగోడు అయితే, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు నేను మనిషి లెక్క. నీ పైన రాజకీయంగా అది కూడా మీ మధ్య రేవంత్ రెడ్డికి నీకు మధ్యలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేసినటువంటి ఆరోపణలని, ఆధారాలు కూడా నేను చెప్పినటువంటి ఆరోపణలు పట్టుకొని మాట్లాడితే ఆయన గురించి ప్రత్యక్షంగా ఎట్లా దాడి చేసినావో అందరం కూడా చూసినాం ఈ రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే, కొంతమంది ప్రజలు కూడా అడిగేది ఏంటంటే, బండి సంజయ్ ఇప్పుడు అట్లే ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జాక్ట్గా ఈ విషయం మీద కూడా మాట్లాడాలి. యానన్న పోలికున్నది అసలు కేసీఆర్కు బండి సంజయ్కి ఉందా? ఆయన సబ్జెక్ట్ ఎక్కడ, నీ సబ్జెక్ట్ ఎక్కడ? ఆయన పనితీరు ఎక్కడ, నీ పనితీరు ఎక్కడ? ఆయన కమిట్మెంట్ ఎక్కడ, నీ కమిట్మెంట్ ఎక్కడ? ఆయన పర్సనాలిటీ ఏంది, ఆ టవరింగ్ పర్సనాలిటీ, నీ పర్సనాలిటీ ఏంది? ఒకసారి అర్థం చేసుకోండి. పర్సనాలిటీ అంటే మళ్ళీ బక్కగా దొడ్డు సన్నం గుండు ఎంటికలు అంటలేను నేను. మనిషి స్వభావం గురించి చెప్తా ఉన్నా. ఆయన బిడ్డ తప్పు చేస్తే 5 నెలలు బీజేపీ జైల్లో పెడితే కూడా సపరేట్గా కూర్చున్నాడు. పైగా చెప్పిండు కూడా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని. లేదా అసెంబ్లీలో ఓపెన్గా చెప్పిండు, నా కొడుకైనా నా కూతురైనా క్షమించి ఆ తప్పు చేస్తే ఎవరినైనా జైలుకే పంపుతా అని చెప్పిండు. అన్నాడా లేదా గతంలో? ఇలా మాట నువ్వను కేసీఆర్కి నేను సమానంగా నాయకున్నే, నేను సమకాలికున్నే అని అనుకుంటే కనుక ఎట్లా సమకాలికుడు? ఎట్లా? రాజకీయంగానా, లేకపోతే స్వభావంలోనా, ఉద్యమాలనా? ఎప్పుడు వచ్చినాం? ఎక్కడి నుంచి వచ్చినాం? ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, నువ్వెక్కడి నుంచి వచ్చినావు? మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది. ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, ఇలా గట్టిగా మాట్లాడే ఏం కాదు. మళ్ళా కేటీఆర్ను మొగోను అవుతాను, లేకపోతే కేసీఆర్ నీకు పెగ్గు కలిపినాను, ఇంకేదేదో అనిగా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇగో పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మరి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు అటెండ్ అవుతావు, సరదాగా ట్రిప్పులకు తిరుగుతావు, కలిసి తిరిగింది కూడా నిజమని చెప్తావు. మరి బరాబరే కదా, పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అయితే ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ 50,000 ఇచ్చాను, 5 కోట్లు అడిగారు, లేదంటే చనిపోతామని బెదిరించారు. ఫస్ట్ అయితే 50,000 ఇచ్చిండట, అలా 5 కోట్లు ఇవ్వమన్నారట. శుక్రవారం సాయంత్రం 5 గంటల కరీంనగర్ 2 టౌన్లో భగీరథ్ ఫిర్యాదు. అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన, ఇటు ఆమెపై హడావుడిగా హనీ ట్రాప్ కేసు. పథకం ప్రకారమే కేసు పెట్టారని విమర్శలు. ఫిర్యాదులో భగీరథ్ పేర్కొన్నట్టుగా నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయితే నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వెల్లడి అంటూ ఇప్పుడు ఇవన్నిటి గురించిగా చెప్పాలి. ఇదేనా బీజేపీ చెప్పే బేటీ బచావో, ఇదేనా నారీ శక్తి సమ్మాన్ అని అడుగుతా ఉన్నారు. ఇక ఒక్కసారి ఇక్కడ చూడండి. బండి పాపాల కోట బద్దలైంది, నేను కేంద్ర మంత్రిని ఏమైనా చేయగలనని అహంకారం ఇస్తే ఎదురు దెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు బాధ్యత గల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు కోసం అడ్డదారులని తొక్కినట్టు ఆధారాలతో బయటపడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, వదలదు. ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెడతామని, జైల్లో దోస్తామని బెదిరింపులకు దిగితే అదే ఒకనాడు ఎదురు తిరిగి వడ్డీతో సహా తిరిగిస్తుంది. తండ్రి తంతల మీద ఉంటే కొడుకు కోనేట్లుంటాడా? ఇది సామెత. తండ్రి తంతల మీద ఉంటే కొడుకు కోనేట్లుంటాడా? బండి భగీరథ దాన్ని రుజువు చేశారు. అయితే కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా పోలీసులు 3 నెలల పాటు సహకరించినా కాలం కలిసి రాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తు చిత్తయింది. రాజీ కోసం చేసిన బెదిరింపులు పనిచేయలేదు. బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పిఎస్లో పోక్సో కేసు నమోదైందంటూ ఇటీవల యూపీలో ఒక అమ్మాయి మీద
లైంగిక దాడి జరిగితే నిందితుడి తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, తప్పు చేసింది ఎవరైనా తప్పే, మా కొడుకు కావాలంటే ఎన్కౌంటర్ చేసుకోండి అని తెగేసి చెప్పారు. ఆడబిడ్డ వేదన తెలిసిన సామాన్యుడి స్పందన ఎంత హుందాగా ఉన్నది. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల బండి సంజయ్ ఏం చేయాలి? కొడుకుకు అంటకాగుతూ బాధిత బాలికపైన ఉల్టా కేసు పెట్టేందుకు ఎందుకు సహకరించారు? ఎట్లా ఇక చెప్పి ఇప్పుడు మోదీ జవాబు చెప్పు. మంత్రి కొడుకు మీద పోక్సో కేసుపై ప్రధాని స్పందించాలి. నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని పరేడ్ గ్రౌండ్ సభ. మోదీ పర్యటన నుంచి బండి సంజయ్ అవుట్. బండి సంజయ్ లేడు ఇప్పుడు ఆ మీటింగ్లో. బండి సంజయ్ లేడు. ఆయన ఏమంటారు కదా, ఇన్విటేషన్ కార్డులో కూడా పైన ఆయన పేరు లేదు. మరీ ఇంత దిగజారుడా? బాధిత బాలికపై బీజేపీ సోషల్ మీడియా దాడి, పోక్సో కేసు కాగానే హనీ ట్రాప్ అంటూ పోస్టులు, ఆమెనే నిందితురాలుగా చూపుతూ విష ప్రచారం అంటూ మనదైతే ఒకటి మందిదైతే ఇంకోట. ఇంకా వేరే పత్రికలలో రాసినరా అని చూసిన అక్కడక్కడ ఎక్కడన్నా ఉందా, ఏమైనా జరిగిందా అని. ఎక్కడ చూసినా ఇగో విన్నారా, కనిపిస్తుందా? దిశా పత్రిక ఉందా? బండి సంజయ్ది లేదు. లోపల ఉంటే ఉంటుంది. ఇంకెక్కడన్నా ఉందా చూడురి. ఇగో ప్రజలకు అర్థం కావాలి ఏ పత్రిక ఎటువైపు ఉన్నది అనేది. ఒకసారి చూడండి, ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా కనిపిస్తుందా? లేదు. పోక్సో కేసు అయితే ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా మరి? పత్రికలు ఎవరిని కాపాడుతున్నారు అన్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఇక ఎవరిని కాపాడుతున్నారు అనేది. మరి ఇలా బండి సంజయ్ ఇప్పుడు ఏం చెప్తాడు? ఇంకా దీంతో పాటు ఇక కొంతమంది మహిళలు, సరే వాళ్ళు ముసుగు మహిళలని పేరు వచ్చేసింది, వాళ్ళకి ముసుగులు వేసుకొని మరి దాడులకు ఎగబడతారు. మాట్లాడే జర్నలిస్టుల మీదకి, లేదంటే మాట్లాడే సోషల్ యాక్టివిస్టుల మీదకి, పార్టీ వర్కర్స్ పైకి ఎగబడుతుంటారు మహిళలు, అమ్మలు. వాళ్ళకు కూడా ఇట్లాంటి బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇట్లాంటి కొడుకులు కూడా ఉంటారు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మొన్న మన పావని గౌడ్ ఇంటి మీదకి పోయారు కదా ముసుగులు వేసుకొని, కొట్టడానికి పోయిర్రా, దాడికి పోయిర్రా, ఆమెనే చెప్పింది, మాకు తెలియదు కానీ పోయారు కదా. ఇలా మీరు ఒక్కసారి బండి సంజయ్ కొడుకు ఇట్లా చేసిండు కదా, పోతారా? జర పోయిరా రాదు వాళ్ళ ఇంటి దాకా. తప్పే కదా, ఎవరిదైనా తప్పే కదా. ఇంత పెద్ద తప్పు చేస్తే మరి అన్న మనోడైతే ఎట్లా? అట్లా బంధుప్రీతి ఉండొద్దు కదా రాజకీయాలలో. ఇప్పుడు అన్న కొడుకు మీద ఏం మాట్లాడరా? ఇక ఎవరింటికి పోవాలి కదా, ఎగబడ్డారు కదా. మాట్లాడితేనే ఎగబడ్డోళ్ళు ఇలా అత్యాచారం చేసిండని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇలా పోక్సో యాక్ట్ ప్రకారం ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే మరి వాళ్ళ గురించి మాట్లాడాలి లేదా? ఇంటికి పోవాలి కదా. తప్పు కదా ఒక బాలికను అట్లా చేసుడు. మరి మహిళలు, నేను అదే చెప్తున్నా, అవ్వలు కదా, అమ్మలు కదా, అక్కలు కదా, మీకు ఉండాలి కదా ఇప్పుడు ఆలోచన. మీరు పోయి బరాబర్ మాట్లాడాలి కదా, అడగాలి కదా. మనం చేస్తే అదన్నట్టు, ఇంకొకరు చేస్తే సప్పుడు చేయరు. వీళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడ దొంగలు అక్కడ గప్చుపని సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు. ఎవ్వరు మాట్లాడరు. ఇక బీజేపీ సానుభూతి పరులు మాట్లాడారు, బీజేపీ మీద ప్రేమ ఉన్నోళ్ళు మాట్లాడరు, బీజేపీ పార్టీ వర్కర్స్ మాట్లాడరు, నాయకులు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు. కుదిరితే మహాన్యూస్ లాంటి వేరే డిఫరెంట్ ఛానల్స్లో వచ్చినటువంటి వార్తల్ని బండి సంజయ్ కొడుకు మీద హనీ ట్రాప్ జరిగింది, ఆయన కేసు పెట్టిండని రివర్స్లో వచ్చినటువంటి వార్తల్ని షేర్ చేసుకుంటూ కూర్చుంటారు ఇళ్ళలో కూర్చొని. ఈయన మాట్లాడరు ఇవాళ అంటే ఎవరు మాట్లాడరు.